సో 1976 నుంచి ప్రభుత్వం మరి నిద్రపోయిందా? మరి ప్రభుత్వ వ్యవస్థ మరి వీళ్ళకి పర్మిషన్లు ఇచ్చింది కదా, కరెంట్ బిల్ ఉందట, ఓటర్ ఐడి ఉందట, ఆధార్ కార్డు ఉందట, నల్ల బిల్లు ఉందట. మరి ఇవన్నీ ఎట్లా ప్రభుత్వం సదుపాయాలన్నీ ప్రభుత్వం ఎట్లా ఇచ్చింది, పర్మిషన్లు ఎట్లా ఇచ్చింది ప్రభుత్వం? మరి నిజంగా ఇది కబ్జా అనుకుందాం, లేదా ప్రభుత్వ భూమి అనుకుందాం, మరి మీ ప్రభుత్వం అప్పుడు సోయలేదా? అప్పుడు ప్రభుత్వానికి సోయలేదా? మరి 76 నుంచి ఇప్పటి వరకు ఉంటున్న వాళ్ళని ఇప్పుడు సడన్గా ఖాళీ చేయించి వాళ్ళ ఇళ్ళలు కూడగొట్టి వాళ్ళు ఉన్న ఆ ఏకైక గూడిని కూలగొడితే వాళ్ళు రోడ్లు పడ్డారు. దాదాపు 3 నెలల నుంచి వాళ్ళు ఇక్కడే రోడ్ల మీద ఉంటున్న పరిస్థితి కనపడతా ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారు? మా 1000 గజాలు మాకు వదిలేసి మీకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో అది మొత్తం మీరు తీసుకోండి అంటున్నారు. 1976లో 45 ఎకరాల భూమిలో 40 ఎకరాలు ఆల్రెడీ హౌసింగ్ బోర్డుకి ఇచ్చేస్తే మిగతా 5 ఎకరాలకు సంబంధించిన భూమిలో ఇప్పుడు ఇదొక 2 ఎకరాల భూమి అనుకుంటే అందులో 1000 గజాలు వీళ్ళకి చెందిన భూమి, వీళ్ళకి ఇచ్చిన భూమి అప్పుడున్న దీంట్లో నవాబు ఇచ్చిన భూమి అంటున్నారు వాళ్ళు. సో ఈ భూమిలో దాదాపు ఆ 2 ఎకరాలు ప్రభుత్వ భూమిగా మీరు పరిగణలోకి తీసుకుంటే పోనీ ఆ 2 ఎకరాలు మీరు తీసుకోండి, మిగతాది వీళ్ళకి సంబంధించిన 1000 గజాలు ఏదైతే ఉందో 1000 గజాలు వీళ్ళకి వదిలేయమంటున్నారు వాళ్ళు. దీంతోపాటు 5 ఎకరాలు ఏదైతే భూమి అంటున్నారో మరి 5 ఎకరాల భూమి వాళ్ళకి కొంతమందికి నోటీసులు వచ్చినట్టున్నారు. మరి ఎంతవరకు వాస్తవమో తెలియదు. మరి వాళ్ళని ఎందుకు కూలగట్టలేదు చూడండి ఒకసారి. దేనికి పర్మిషన్ ఉండదు. ఇక్కడ ఉన్న ఏ ఇంటికి కూడా లక్షల ఇల్లులు ఉంటాయి అట్లా హైదరాబాద్ నడిబొడ్డులో పర్మిషన్ లేక డాక్యుమెంట్స్ లేని ప్రాపర్ రిజిస్ట్రేషన్ లేని భూములు వేలల్లో ఉన్నాయి, లక్షల్లో ఉన్నాయి భూములు. మరి వాటి పరిస్థితి ఏంది? అందులో పెద్ద పెద్ద సంస్థలే నిర్మించిన వాళ్ళు ఉన్నారు కదా. సో ఇక్కడ ఒక బోర్డు పెట్టింది ప్రభుత్వం కూడా, మొన్న వీళ్ళందరినీ ఖాళీ చేయించి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అనో ఇదిగో పబ్లిక్ నోటీస్, దిస్ ల్యాండ్ కన్సిస్ట్ ఆఫ్ సర్వే నెంబర్ 45, 46, 47 ఎట్ యూసఫ్గూడ తెలంగాణ స్టేట్ హౌసింగ్ బోర్డ్ ఇంటిగ్రేటెడ్ హౌసింగ్ స్కీమ్ లేఅవుట్ ఓపెన్ స్పేస్ అట. దిస్ ల్యాండ్ ఈస్ ప్రొటెక్టెడ్ బై హైడ్రా, ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అట. ట్రెస్పాసర్స్ అంటే ఎవరైనా వస్తే వాళ్ళ మీద కేసులు పెడతారని చెప్తున్నారు. సో మరి వీళ్ళు అడిగేది ఏంటంటే హౌసింగ్ బోర్డుకి ఇది కేటాయించలేదని వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. హౌసింగ్ బోర్డు ల్యాండ్ అయితే మీరు అప్పుడే హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సింది కదా అని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ట్రెస్పాసర్స్ అంటే ఇప్పుడు కేసులు పెడతారంటారా? ఎవరైనా వస్తే కేసులు పెడతానన్నప్పుడు మరి ఇక్కడ ఏ ఇల్లీగల్ యాక్టివిటీస్ మీరు చేయలే, చాలా న్యాయంగా ప్రభుత్వ భూమే మీరు కాపాడారు. మరి ట్రెస్పాసర్స్ విల్ బి పనిష్డ్ అని చెప్తా ఉన్నారు కదా. మరి పనిష్డ్ అంటే అర్థమైంది. ఇప్పుడు ట్రెస్పాసర్స్ అంటే ఎవరు లోపలికి రావద్దు, దీన్ని ఎవరు చూడొద్దు, ఈ విషయాన్ని ఎవరు బయటికి చెప్పొద్దు, మనం చేయాల్సింది మనం చేయాలా. ఇదే పంచాయతీ నడుస్తూ ఉంది. వేటికి దాదాపు 25 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఏమైందని ప్రశ్నించే నాదుడు ఇప్పటికీ ఒక్కడు లేడు. ఏ గవర్నమెంట్ వచ్చినా 25 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఏమైంది అది చెప్పేటోడు ఒక్కడు లేడు. ఇట్లాంటి చిన్న చిన్న వాటిని పట్టుకుని ఏదో గుడిసెలు వేసుకున్న వాళ్ళని ఖాళీ చేయించాలి, వాళ్ళు ఇబ్బంది పెట్టాలి. ఇదే పంచాయతీ నడుస్తూ ఉంది. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చుని పాపం వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితి, వాళ్ళకి జరిగిన నష్టాన్ని వాళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితి. వాళ్ళు కూడా అంతా తిరిగి ఉండి దాదాపు 2 నెలల పాటు ఇక వాళ్ళకి విసిగి చెంది కంప్లీట్గా ఈరోజు ఇక్కడ బైఠాయించిన పరిస్థితి, ఖాళీ చేసే ప్రసక్తే లేదని చెప్తా ఉన్నారు వాళ్ళంతా. సో ఒకసారి వాళ్ళకి సంబంధించి కూడా ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ట్రెస్పాసర్స్ అంటే ఎవడైనా వచ్చి దీని మీద మాట్లాడితే వాడికి మీద కేసులు పెట్టాలా. ఎందుకు కేసులు పెట్టాలా? ఖచ్చితంగా ప్రభుత్వం ఏదో ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుంది కాబట్టి కేసులు పెడతారు. మీది ఎంత పోయిందమ్మా? ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు మీరు? మేము మా అత్తమామల కాడికించి ఉన్నాము. మా అత్తమామలు ఎప్పుడు వచ్చిరో మాకు తెలియదు. వాళ్ళు 80-90 ఏళ్ళకి చచ్చిపోయినరు. ఇప్పుడు మా బావలు మా ఆయన గిట్ట కలిసి 80 ఏళ్ళకు ఒక ఆయన ఉన్నాడు, 70 ఏళ్ళకు ఉన్నాడు, 60 ఏళ్ళ 50 ఏళ్ళలో ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళు అన్న పిల్లలు కూడా ఇప్పుడు 30-35 సంవత్సరాలకు ఉన్నారు. పెళ్ళిళ్ళు లేవు, పేరంటాలు లేవు. మేము ఉండబట్టి ఇప్పుడు 100 ఏళ్ళ చరిత్ర ఇది. ఇప్పుడు ఎవరైనా వస్తే కేసులు పెడతామని అక్కడ క్లియర్గా రాసిర్రు. హౌసింగ్ బోర్డుకి చెందే భూమి అని చెప్తా ఉన్నారు. దీన్ని అంటే మీరేం చెప్తారు? ఎందుకంటే మీకు ఆల్రెడీ కరెంట్ బిల్ ఇచ్చారు, గవర్నమెంటే కదా, కరెంట్ బిల్ ఇచ్చింది గవర్నమెంటే, నల్ల బిల్లు కూడా గవర్నమెంట్గా కడతారు. మరి ఇవన్నీ ఎందుకు కట్టించుకున్నారు వాళ్ళు? ఏమో మరి ఎందుకు కట్టుకున్నారు. హౌసింగ్ బోర్డు లేదు, హౌసింగ్ బోర్డుది కాదు ఇది నవాబుదే. గుడిసెలకి ఇచ్చిన భూమి నవాబుది, ఇది పర్వతులది. ఆయన ఏం చేసిండు, ఇట్నే అదంతా హౌసింగ్ బోర్డు ఉన్నది 40 ఎకరాలు. ఈ 5 ఎకరాలు మాత్రం ఆ 3 ఎకరాలు ఒక ఆయన చేతికప్పు చెప్తే ఆయన వాళ్ళకు పంచిపెట్టిండు. ఈ 2 ఎకరాలు మాత్రం గరీబోళ్ళకని ఇది వదిలేసిండు. దీని మీద కూడా హౌసింగ్ బోర్డు ఏం చేసింది, ఇది కూడా ఇచ్చేసేయని అడిగింది పర్వతులని. నవాబుని అడిగితే అది గరీబోబులు చిన్నపిల్లలు ఉన్నారు, కూలినాలు చేసేవాళ్ళు, అది నేను అమ్మను, అది వాళ్ళకే విడిచిపెడతా అని చెప్పిండట మా పెద్దలకు. మాకు తెలియదు, మా పెద్దలు చెప్తే మాకు తెలుసు. అప్పుడు ఏం చేసిరంటే అది కేసు వేసిరంట. హౌసింగ్ బోర్డు దిక్కు నవాబు దిక్కు కేసు వేసిరంట. అది సుప్రీంకోర్టు దాకా పోయింది.
సుప్రీంకోర్టులో హౌసింగ్ బోర్డు ఓడిపోయింది. నవాబు గెలిచిండు మా తరపు నుంచి. గెలిచినాక మళ్ళీ ఈ హౌసింగ్ బోర్డు ఏం చేసిందంట 40,000 50,000 పోయి ఇచ్చేసేయి నాకు 2 ఎకరాలు అని చెప్పి ఇస్తే నీకు పోతే నాకు వద్దు 2 ఎకరాలు 50,000 వద్దు నాకేమొద్దు అది పేదలకే ఉండని అని వదిలేసిండంట. మా 50,000 నవాబు తీసుకోలేదు, నా హౌసింగ్ బోర్డు అది ఇంకా కోట్లనే ఉన్నాయంట అవి. మరి ఇప్పుడు మిమ్మల్ని ఖాళీ చేసారు, మరి మీ ఇల్లు పోయినాయి, ఇప్పుడు ఎటు పోవాలి? మీరు ఎటు పోయి ఎటు ఉండాలి? మరి ఆలోచిస్తలేరు గవర్నమెంట్. ఈ హైడ్రా వాళ్ళు మీరు ఎక్కడన్నా పోరు ఎట్లన్నా పడసావుర్రి, ఈ జాగా మాత్రం మీది కాదు, మీకు ఇయ్యం, మీది కాదు, మీరు ఎన్ని తిప్పలు పడ్డా మీకు గానే ఈ జాగా వదిలే ప్రసక్తే లేదని మాట్లాడుతారు. ఇంకా మేము ఏం చేయం? మీరేమంటున్నారు ఇప్పుడు? మేము మా సంతిన ఇంట్లోనే చంపండి మమ్మల్ని, మాది ఇదే, మాది ఇంకెక్కడ నివాసం లేదు, మేము ఏ ఊరు కాదు మాది, ఏ పట్టణం కాదు, ఇదే మాది. మేము ఇక్కడ అనుకునే మమ్మల్ని ఇచ్చిండ్రు, ఇండ్లుండే పొన్లుండే అన్ని ఇచ్చిండ్రు. ఇప్పుడు ఇండ్లు కూలిపోయినాయి, మేము ఎక్కడ పోవాలి? మాది ఏ ఊరు అని పోవాలి? మాది ఎక్కడ లేదు, ఇదే మాది. ఎక్కడ పోలేము, మేము కొనలేము, కిరాయిలు కూడా కట్టుకోలేము. దయచేసి మాకు ఇళ్ళనే ఓ మూలకి ఇంత 50 గజాలు 100 గజాలు ఇస్తే ఇళ్ళనే వరుసొస్తాం, మిగతాది ఏమన్నా తీసుకొని మీ 1000 గజాలు మీకు ఇచ్చేస్తే అయిపోతుంది. ఇప్పుడు మీకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో మీకు ఇస్తే అయిపోతుంది. మాకు 10, 15, 12 గుడిసెలకు 1000 గజాలు అని వదిలేసి ఆ 1000 గజాలు వదిలేస్తే మేము ఇళ్ళనే ఉంటాం, అక్కడ పోము. వాళ్ళు ఏమైనా వేసుకొని గవర్నమెంట్. ఇప్పుడు రంగనాథ్ గారు కూడా మీకు భరోసా ఇచ్చినట్టు కదా, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీకేం నోటీసులు కూడా ఇవ్వలేదు కదా అని చెప్పినట్టు కదా? ఏమి ఇవ్వలేదు, కనీసం కూలగొడుతున్నాం ఈ రోజు అని కూడా చెప్పలేదు. వీటి వచ్చిర్రు కూలగొట్టేసిర్రు. కూలగొడుతున్నామని చెప్తే సామాన్లను చదువుకుంటాం కదా, కనీసం సర్టిఫికెట్లు పోయినాయి, ఆధార్ కార్డులు పోయినాయి, సామాన్లు పోయినాయి, అందులోనే అన్నీ పోయినాయి. ఆ కొజ్జ పోలీసు వాళ్ళని తీసుకొచ్చిండ్రు, వీటిగా మీద పెద్ద పెద్ద సామాన్లు తీసుకొచ్చి చెత్తకుప్పలు వాడేసిర్రు, మిగతా సామాన్లు అన్నీ కప్పేసిర్రు. అందులో ఇంకా అందులోనే ఉన్నాయి గిన్నెలన్నీ, ఈ భూమిలోనే ఉన్నాయి సగం గిన్నెలు. మీరేమంటారమ్మా? ఫైనల్గా ఏం అడుగుతారు మీకు సంబంధించి? న్యాయం జరగాలి సార్. మాకు ఇక్కడ మా భూమి మాకు వదిలేసేయమంటున్నాం మేము, అదే మాట. ఇంక వేరేది ఏం వద్దు, మా భూమి మాకు వదిలేసేస్తే మా తెప్పలు మేము పడతాం. ఎవరి భూమి అయితే తీసుకోలేదు కదా మేము. ఈ హైడ్రా కోరుకునేది కూడా అదే, ఈ రాజకీయ నాయకులు కోరుకునేది కూడా అదే. మా భూమి మాకు వదిలేసేయమంటున్నాం. ఇన్ని సంవత్సరాల మట్టి సంసారం చేసి ఇక్కడ కని పెంచి పిల్లల్ని పెద్ద చేసుకుని మేము ఎట్లా వదిలేసి ఎట్లా వెళ్ళిపోతాం? మేము వెళ్ళలేము. మా భూమి మాకు కావాలి. మా 10 మంది కుటుంబాలకి ఇక్కడ వదిలేసేసి కడమ భూమిని తీసుకోమంటున్నాం. అంతకాలం మేము అడుగుతలే, మాకు ఆశ కూడా లేదు. ఆనాటి నుంచి మాకు అదే ఉంది. మరి గుడిసెలు జాగంతా కాపలా కాసి ఇన్ని రోజులు మరి దోమల్లో పడుకుని ఎండకెండి గుడిసెల్లో గుడిసెలు చూసిన వాళ్ళు లేరు. గుడిసెలు పడిపోతుండే కట్టుకుంటుండే, మేము అట్లానే ఉండేవాళ్ళమే కష్టం చేసుకుని. మరి ఆనాటి నుంచి నేలోండు ఇప్పుడు ఎట్లా వచ్చారు మా భూమిని? మరి ఆ రోజు కూడా చూడాలి కదా, ఈ గుడిసెలు ఉన్నాయా, పడిపోయినాయా, ఉన్నాయా, మరి సాయం చేద్దాం. మరి అట్లాంటివి లేవు కదా. మరి లేనప్పుడు మాది గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా వచ్చింది? గుడిసెలు కానీ ఇచ్చేసిన ల్యాండు ఇచ్చేసినాక క్లియర్గా పేపర్లో ఉన్నప్పుడు పేపర్లు పట్టించుకుంటలేదు. పేపర్లు పట్టించుకోకుండా ఇది గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళ పాటే వాడుతున్నారు. వాళ్ళ పాటని దారుణంగా చేస్తున్నారు ఈ ప్రభుత్వం. ఈ దారుణమే, చాలా దారుణం చేస్తుంది. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక చాలా దారుణం చేస్తున్నాడు. ఎంత పేదోళ్ళకి న్యాయం చేయాల్సింది రోడ్డు మీద వేస్తున్నాడు. మా కుటుంబమే కాదు, ఎన్నో కుటుంబాలు చేస్తున్నాడు ఇట్లా, ఎన్నో కుటుంబాలు. అదా ఈ ప్రభుత్వం చేసేది న్యాయం? చెప్పండి. మా భూమి మాకు కావాలని అడుగుతున్నాం. మేము ఎక్కడికి వెళ్ళము, మాది మాకు కావాలి. ఎక్కడికి వెళ్ళే ప్రసక్తి మాకు లేదు, మాకు దిక్కు మొక్కు లేదు, ఎక్కడా లేదు. మేము కమిటీయాల్లోనే ఉంటున్నాం. ఈ 3 నెలల మట్టి ఉండలేక గుడిసెలు వేసుకుందామని నిన్నే వస్తే ఉన్న సామానం కూడా వేసుకుపోయారు. తడుకులు బొంకట్టలు కూడా హైదరాబాద్ వేసుకుపోయారు. ఇదేనా పేదవాళ్ళ మీద దారుణం చేసేది? ఇదేనా చేసేది? చెప్పండి మీరు. మరి మీరు మీడియా వాళ్ళన్నా మాకు సహకరించాలి, మీరు చేయాలి. ఎందుకంటే మా బాధ ఎవరు వినటోళ్ళు లేరు, ఏ రాజకీయ నాయకులు వినరు. 3 నెలల మట్టి అక్కడ పడుంటే, గాలి లేక ధూళి లేక పడుంటే ఏమైనా వచ్చి మాకు ఏమన్నా సహకరిస్తున్నారా? మరి ఇల్లే ఇక్కడ కట్టిస్తాము, లేకపోతే మీ మీకు వదిలేస్తాము అన్న మాట లేదు. ఎలగొట్టాలని చూస్తున్నారు. ఏది చెప్పట్లేదమ్మా, ఏమి చెప్పట్లేదు. ఏమి చెప్పకుండా మమ్మల్ని అట్లా వాళ్ళు ఉంటే ఉంటారు, పోతే పోతారు. ఎక్కడ పోతాం మేము చెప్పండి? తీసుకుపోవడం, మళ్ళీ ఊసున్న పెట్టడం, మళ్ళీ మేము రావడం, ఇదే అవుతుంది. కానీ మరి ఇట్లా ఎందుకు చేస్తారమ్మా? మీ దిక్కు మీరు జగలో మీరు ఉండండి, మాది యువతలకు రాకుండా అని చెప్తే మాకు సంతోషమే కదా. అట్లా ఏమనట్లేదు, మీదేం లేదు. తీసుకుపోతారు, ఆడ వాడేస్తారు, మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ కూర్చుంటాం, ఇదే పని చేస్తారు. ఓట్లప్పుడు ఏమో పోలీసు వాళ్ళు ఫోన్ చేసేస్తారు, ఇమీడియట్లీ తీసుకెళ్ళిపోతారు. మీరు దాని జోలికి వెళ్ళకండి, మీరేం చెయ్యకండి, ఓ చెట్టు కొట్టకండి, గుడి చెయ్యకండి అని అంటే ఇన్ని సంవత్సరాల మట్టి ఉండి, 70-100 సంవత్సరాల మట్టి ఉండి, 3 తరాల మట్టి ఉండి, మరి మాకు ఎందుకు చెప్తారు అట్లా? అడ్డం ఎందుకు చెప్తారు? ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు రాగానే హైదరాబాద్ వచ్చింది, గుంజేసేసారు. మరి ఇన్ని రోజుల మట్టి ఏమయ్యారు? మరి టీఆర్ఎస్ వాళ్ళు కూడా మరి మమ్మల్ని ఏం అనలే కదా.
మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వాళ్ళు ఏమన్నా అన్నారా మా గుడిసె ఏ ప్రభుత్వం కూడా కదపలేదు కదపలే కదా 2008లో కూడా కాంగ్రెసే చేసింది. మరి అప్పుడు అప్పుడున్న ఇల్లే కూలగొట్టారు. అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఏం చేశారు, అప్పటి నుంచి గుడిసెలు వేసుకునే ఉన్నాం మేము. ఇల్లు కట్టుకుంటామంటే మరి ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పుడు మేము కష్టం చేసుకునేటోళ్ళమే, అప్పు చేసుకుని తెచ్చి కట్టుకుంటాం, మళ్ళీ కూలగొడతారేమో. రిజిస్టర్ ఆఫీస్కి పోతే అక్కడ చేయని లేదు, అక్కడ చేయకుండా మీకు ఉండమన్నారు, నవాబు ఉండమన్నాడు అంతే, మీ పేర్లు రాయలే కదా, అట్లా మాట్లాడుతున్నారు. ఇచ్చినట్టే కదా ఉండమంటే. ఇప్పుడు ఈ గుడిసెలోళ్ళకి పేదోళ్ళకి దానం ఇచ్చేసాడు, బుచ్చిమి ఇచ్చేసాడు ఆయన. ఇచ్చేసినప్పుడు ఈ బుచ్చి అని మీరెందుకు తీసుకుంటారు? మీకేం అవసరం లేదు కదా. మాకు మేమే బుచ్చిపోవడమే, ఆయన మాకు బుచ్చి వేసినప్పుడు మరి మాది ఎట్లా లాక్కుంటారు? మీరు కూడా బుచ్చిపోలేనా? చెప్పండి, అది న్యాయం మాకు చెప్పండి. మీరు ఉన్నవాళ్ళు, మీరు గవర్నమెంట్ జాబులు ఉన్నవాళ్ళు, మీరు అన్ని అధికారులు ఉన్నవాళ్ళు, మరి మా దగ్గర ఎందుకు లాక్కుంటున్నారు? మా భూమి ఎందుకు లాక్కుంటున్నారు? లాక్కోవద్దు కదా, అది న్యాయం కాదు కదా. ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే మా భూమి మాకు వదిలేసేయండి, కడవ తీసుకోమని చెప్తున్నాం. సో ఇది పరిస్థితి. అంటే బేసిక్గా ఇక్కడ దాదాపు 25 లక్షల ఎకరాల భూమి తెలంగాణలో గవర్నమెంట్ భూమి 25 లక్షల ఎకరాల భూమి ఉండే. ఆ భూమి ఏమైందో ఫస్ట్ దాని గురించి పాయింట్అవుట్ చేయాల్సింది మనం. 25 లక్షల ఎకరాల భూమి ఏమైంది? ప్రభుత్వ భూమి. మరి ముందు దాని గురించి మాట్లాడాలి. ఇట్లా పేదవాళ్ళని ఖాళీ చేసి ఇష్టాచారం వీళ్ళ మీద రుజువు చూపించే పరిస్థితి మనం చేయొద్దు కదా. సో ఒక ప్రభుత్వం ఖచ్చితంగా 25 లక్షల ఎకరాల భూమి ఏమైందో కూడా మాట్లాడాలి కదా. మరి ఇట్లాంటి వ్యక్తులు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో, ఇప్పుడు హైడ్రా కమిషనర్ అయినప్పుడు వీళ్ళ మీద మనం ఏదో జులిపితే మనం చేసే పరిస్థితి ఏముండదు. ఇప్పుడు ఒక పక్క హైడ్రా అధికారులు, ఒక పక్క పోలీసులు, ఒక పక్క ఇంత వ్యవస్థ వచ్చి వీళ్ళ మీద ఒక్కసారే పడి వీళ్ళకి సంబంధించిన కాస్త భూమిని కూడా లాక్కునే ప్రయత్నం చేస్తే ఏళ్ళ తరబడి, దాదాపు 50 ఏళ్ళ పై తరబడి వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ. వాళ్ళు ఇదే భూమిలో 50 ఏళ్ళ పై తరబడి ఉంటున్నప్పుడు సడన్గా మీరు వచ్చి గవర్నమెంట్ భూమి అని చెప్పడం ఏంది? ఇదే పాయింట్ వాళ్ళు రేట్ చేస్తూ ఉన్నారు. మేము ఓట్లు వేసే వరకు ఏమో మమ్మల్ని ఏదో అది ఇది అని చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఇలాగ ఓట్లు వేసిన తర్వాత, గెలిచిన తర్వాత ఈ రకమైన పరిస్థితులు తీసుకొస్తారని వాళ్ళు తిట్టిపోసే పరిస్థితి కనపడతా ఉంది. మేము కదిలే ప్రసక్తే లేదు, మా భూములు మాకు ఇవ్వాలని కూడా వాళ్ళు అడుగుతున్న సిచ్యువేషన్ కనపడతా ఉంది ఇక్కడ. సో మొత్తం భూమి ఇది సిచ్యువేషను. సో అదొక 2 ఎకరాలు అనుకున్నా, వీళ్ళది ఒక 1000 గజాల భూమి. సో వీళ్ళకి సంబంధించిన భూమి, అందులో ఒక 10 కుటుంబాలు సో గుడిసెలు వేసుకుని వాళ్ళకి ఆల్రెడీ కరెంట్ వస్తూ ఉంది, ఫ్రీ కరెంట్ కూడా వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. తర్వాత వాళ్ళు ట్యాక్స్లు కడుతున్నారు, మరి వాటర్ ట్యాక్స్ కడుతున్నారు, నల్ల బిల్లు కడుతున్నారు. మరి ఇవన్నీ ఎట్లా వచ్చినాయి ప్రభుత్వ తరపు నుంచి? ఇవన్నీ ఎట్లా మీరు శాంక్షన్ చేసిరు అనే పాయింట్ ఇక్కడ రేజ్ అవుతా ఉంది. మరి దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా. ప్రభుత్వ భూమి మరి ఇవన్నీ ఎట్లా ఇచ్చారు మీరు అనే పాయింట్కి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. సార్ చూడాలి మరి దీని మీద హైడ్రా కమిషనర్ ఏం రెస్పాండ్ అవుతారు. ఖచ్చితంగా వీళ్ళ భూములు వీళ్ళకి చెందే వరకు వీళ్ళకి కదిలే పరిస్థితి కనపడట్లేదు. వీళ్ళంతా కూడా ఇక్కడే బైఠాయించే సిచ్యువేషన్ కనపడతా ఉంది. దాదాపు 3 నెలల పాటు వాళ్ళు బయటే ఉంటున్నారు. రోడ్ల మీద బతికే పరిస్థితి అయిపోయింది వాళ్ళకి. రోడ్ల మీదకి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. మరి దీని మీద మరి ఎవరు స్పందించాలా? పెద్ద వాళ్ళ ఇళ్ళు, వెస్టర్న్ కన్స్ట్రక్షన్ లాంటి కంపెనీలు 100 ఎకరాలు కబ్జాలు చేసి వాళ్ళు కట్టుకుంటే అది లీగల్ అవుతా ఉంది. పేదవాడు ఒక చిన్న గుడి చేసుకుంటే అది ఇల్లీగల్ అవుతా ఉంది. మరి ఎట్లా? సో ఇది పరిస్థితి. సో సిచ్యువేషన్ అయితే చాలా వరస్ట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక నోటీస్ లేదు, దాని మీద ఒక క్లారిటీ లేదు, ఎందుకు లాక్కుంటున్నారు అనే క్లారిటీ లేదు. వీళ్ళకి సంబంధించిన భూమి మరి 50 ఏళ్ళగా ఉంటున్న భూమిని ఎందుకు వీళ్ళు సడన్గా అడుగుతున్నారో అర్థం కావట్లే. మరి ఏం జరుగుతుంది ఇక్కడ? చాలా కన్ఫ్యూజన్ అయితే కనపడతా ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి హైడ్రా అధికారులు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.